హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ అగైన్ సమాద్. అందరికీ నా తరపు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఈ వ్లాగ్లో నేను మన ఫ్రెండ్షిప్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో నా ఫ్రెండ్స్తో ఈరోజు మీకు ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో ఫ్రెండ్షిప్ డే రోజు మాకు హెవీ షెడ్యూల్ ఉండడం వల్ల మేము జరుపుకోలేకపోతున్నాము. సో అందుకని ఫ్రెండ్షిప్ డేకి ఒక రోజు ముందు కానీ మేమైతే ఈ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇంకా మనమైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనమైతే ఒంగోలు నుంచి కార్మంచికి వెళ్ళిపోతున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అక్కడే. ఈ రోజు మా సెటప్ అంతా మామిడి తోటలో ప్లాన్ చేసామన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య గారి తోట అనమాట అది. ఇంకెందుకు ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం పదండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చేయమని చెప్పాను. ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసరికి ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి ఇంకైతే సామాన్లన్నీ క్లీన్ చేస్తున్నాడు. ఇంకా ఎవరు రాలేదు, చిన్నగా వస్తా ఉన్నారు. మనమైతే అంతలోకి పవన్ వాళ్ళ గార్డెన్ చూసేద్దాం. వీడింట్లో హైబిస్కస్ చెట్టు ఉంది. ఇంక ఇది వచ్చేసి ఏం కాయలు నాకు ఫస్ట్ అర్థం కాలేదు. నేతి బీరకాయలు అనుకున్నాను పిందెలు, కానీ వచ్చేసి దొండకాయలు, చిన్ని దొండకాయలు వచ్చినాయి. ఇంకా దొండకాయల చెట్లు, తమలపాకు చెట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అరటి చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇంటి పక్కన చూస్తే మొత్తం చుట్టూ పొలాలే, చల్ల గాలి వస్తుంది. ఇంకా మా వాళ్ళు వస్తే ఇంకా చికెన్ కూడా తీసుకుని వచ్చేసాడు. ఇంకా చికెన్ వాష్ చేసి పెట్టేస్తాం క్లీన్. అసెంబ్లీ మీటింగ్ జరుగుతుంది. అసెంబ్లీ మీటింగ్ ఇక్కడ ఆ మీటింగ్ అంతా మసాలా మీద చర్చ జరుగుతుంది ఇక్కడ అంతవరకు. ఇదిగోండి వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట, MBA క్లాస్మేట్స్. కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసేసుకొని ఇంకా అందరూ మామిడి తోటకి వెళ్ళడానికి బయలుదేరాము. మొత్తానికి మామిడి తోటకైతే వచ్చేసాము అందరం. చూడు ఎట్ట నవ్వుతాడు చూడు. మామిడి తోట చూడండి, నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది, గ్రీనరీతో నిండిపోయి. ఇక్కడ తోటలోని ఇలా బెంచెస్ వేసేసి ఒక చిన్న సెటప్ లానే ఉంది క్రియేట్ చేసేసి. ఇంకా అన్ని సామాన్లు తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టేసాము. సరుకులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి, రైస్ ప్యాక్ కూడా. సో మేమైతే ఇండియా గేట్ రైస్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే మేము ఇంకా బిర్యానీ చేయడం స్టార్ట్ చేసేస్తాము. సో ఎలా ప్రాసెస్ చేస్తామో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇంకెందుకు ఆలస్యం పదండి. ఇంకా ఇవన్నీ వచ్చేసి సరుకులు అనమాట. ఇదిగోండి మసాలా పేస్ట్, ఇంకా ఆయిల్ ప్యాకెట్స్, పసుపు, బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ. ఇంకా నెయ్యి అయితే కంపల్సరీగా కావాలి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇదిగోండి సాల్ట్ ప్యాకెట్స్, చికెన్ మసాలా ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. సో 5 kgs చికెన్, ఇదంతా 5 kgs కదా. సో 5 kgs చికెన్ అనమాట ఇది. సో నీట్గా వాష్ చేసి పెట్టేశారు. సో అక్కడ వచ్చేసి కటింగ్ జరుగుతుంది. సో ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకొంచెం బ్యాలెన్స్ షాపింగ్ అది చేసేసి వస్తున్నారు. పెరుగు ప్యాకెట్ మర్చిపోయారు. ఇంకా మనోడు చూడండి ఆనియన్స్ చక్క అని కట్ చేసేస్తున్నారు. ఇంకా ఈరోజు మేము ఏం రెసిపీస్ చేసుకుంటున్నాము అంటే బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ. ఇంకా చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెడుతున్నారు మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసి. ఇంకా మసాలా అన్నీ వేసేసిన తర్వాత ముక్కలన్నిటికీ మసాలా పట్టేటట్టుగా 2 చేతులతో మంచిగా కలుపుతున్నారు. అదేంటో తెలియదు కానీ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ చూస్తేనే ఆటోమేటిక్గా నోట్లోంచి వాటర్ వచ్చేస్తాయి నాకేంటో. అబ్బా చూడ్డానికి చూడండి ఎంత ముచ్చటంగా ఉందో. కాసేపు అలా పెట్టేస్తే ముక్కకి మసాలాలు బాగా పడతాయి. సందీప్ హాయ్ చెప్పు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళిద్దరు కలిసేసి పొయ్యి ముట్టిస్తున్నారు. హనుమాన్ ఒకసారి చూడు. వెనకాల సిట్టింగ్ వేశారు చాలా మంది. బిర్యానీ చేద్దాం అనుకుని బగారా రైస్ అయితే కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇంకా బగారా రైస్ చేస్తున్నాం. కొలత వేయలేదు, అందుకని మళ్ళీ వెనక్కి వేస్తున్నాం బ్యాగ్ లోకి. ఇప్పుడు కొలత వేసి వేయాలి. ఎదుగోండి ఇటు పక్కన వచ్చేసరికి స్టార్ట్ చేసేసారు. ఇంకా రైస్ వాష్ చేసి నానబెట్టి ఉంచారు పక్కన. కొంచెం
కోసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తము బగారా రైస్ సరిపోయినాయి. కర్రీకి మళ్ళీ కట్ చేయాలి. సో ఉల్లిపాయలు కోసేద్దాం మనం. చాలా మంది ఏమనుకుంటారు, అబ్దుల్కి ఏం పనులు రావు, ఖాళీగా రీల్స్ చేసుకుంటా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటా అనుకుంటారు. అలా ఏం కాదు, అన్నిటిని బ్యాలెన్స్ చేస్తాను. నాకు అన్ని పనులు వచ్చు, అన్నిట్లో ఉండడానికి ట్రై చేస్తాను ఎప్పుడు. ఎందుకంటే మనం ఎప్పటికైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు పాండమిక్ టైమ్స్లో నీకు ఈ పని కూడా రాదా అంటారు కదా, అలాంటి మాటలు నాకు నచ్చవు. సో అందువల్ల నేను అన్ని నేర్చుకుని ఉంటాను. నేను అలాంటి మాటలు వినకుండా నేను దేంట్లో కూడా తక్కువ కాదు అన్నట్టు. ఎవరో కోసం నేర్చుకోమనట్లేదు, మన కోసం మనం నేర్చుకోవాలి అన్ని పనులు. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి వేడి వేడిగా కాంజు పిట్ల ఫ్రై రెడీ అవుతుంది. చాలా బాగుంది చూడడానికి, కానీ నేను తినకూడదు, హలాల్ చేయలేదు దీన్ని. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి వేడి వేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అలా వేడి వేడిగా బగారా రైస్, చికెన్ కర్రీ, కాంజు పిట్ల ఫ్రై అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా అందరికి సర్వ్ చేసేస్తున్నాము. అబ్బా చూడండి, స్పైసీగా డెలిషియస్గా ఉంది. ముక్క అయితే బాగా ఉడికింది, చాలా ఎమ్మీగా ఉంది. చెమటలు కారిపోతున్నాయి మామిడి తోటలో ఉండేసరికి. ఇంకా ఫుడ్ కూడా వేడి వేడిగా ఉంది. ఇంకా అందరం ఫ్రెండ్స్ అందరు కలిసేసి ఇంకా అందరం కూర్చొని ప్రశాంతంగా థమ్స్అప్ తాగుతా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇవన్నమాట ముచ్చట్లు ఈరోజు. అందరికి వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ టైమ్ టేక్ కేర్, బాయ్. ఇంక ఇంటికి వెళ్ళే టైంకి మొబ్బైతే పూర్తిగా మారిపోయింది వర్షం పడేటట్టుగా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.